వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూ ఇయర్ గిఫ్ట్గా ఈ నెల 31వ తేదీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయాలని మెమో పాస్ అయ్యింది. సో అలాగే కొత్త పింఛన్లు అయితే మంజూరు అయ్యాయి. ఈ నెల 31వ తేదీ ఆ పింఛన్లను ప్రభుత్వం ఇవ్వబోతుంది. నిన్నటి రోజున ఈకేవైసీ చేయాలని అధికారులకు అప్డేట్ ఇచ్చారు. అలాగే బోగస్ పింఛన్లను తొలగిస్తారని చెప్పడం జరిగింది. వీటన్నిటి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఒక లైక్ ఇవ్వండి, నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ను మీ ముందుకు వీడియో రూపంలో తేయగలను. సో మీ ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి వెళ్తే ఈరోజు న్యూస్ ఆర్టికల్ చూద్దాం. ఫస్ట్ వన్, బోగస్ ఏరివేతకు రంగం సిద్ధం. నకిలీ వైకల్య ధ్రువపత్రాలను గుర్తించుటకు కార్యాచరణకు ప్రభుత్వం ఒక టీంను ఏర్పాటు చేసింది. జనవరి 3 నుంచి మంచానికే పరిమితమైన వాళ్ళ ఇళ్ల వద్దే పునర్పరీక్షలు జరుపుతారు. మిగిలిన వారికి విభాగాలుగా ఫిబ్రవరి నుంచి ఆసుపత్రుల్లో జరుపుతారు. కొత్త దరఖాస్తు స్వీకరణ తాత్కాలికంగా నిలిపివేత. కాబట్టి ఈ అప్డేట్ ప్రకారం చూసుకుంటే రాష్ట్రంలో ఏవైతే బోగస్ పింఛన్లు ఉన్నాయో వాటిని తొలగించడానికి జనవరి 3వ తేదీ నుంచి ప్రభుత్వం టీమును ఏర్పాటు చేశారు. ఆ టీం అధికారులు ఈ బోగస్ పింఛన్లను తనిఖీ చేసి బోగస్ అని తెలిస్తే పింఛన్లను తొలగిస్తారు. సో కాబట్టి పెన్షన్లకు సంబంధించి ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి అందరికీ కూడా అప్డేట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. కొత్త పింఛన్ దరఖాస్తు అయితే తాత్కాలికంగా నిలిపివేశారు. నెక్స్ట్ వచ్చేసి కొత్త స్పౌస్ పింఛన్లను మంజూరు చేయబోతున్నారు. ఈ స్పౌస్ పింఛన్లు అంటే ఏమిటంటే భర్త ఆల్రెడీ పింఛన్ తీసుకుంటూ ఏదైనా ప్రమాదం లేదా అనారోగ్య కారణంగా లేదా సహజంగా మరణిస్తే భర్త పింఛన్ను భార్యకి ఇస్తారు. డిసెంబర్ 31వ తేదీన వారికి దరఖాస్తు ఈకేవైసీ కంప్లీట్ అయిన వాళ్ళందరికీ ఈ నెల 31వ తేదీన పింఛన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే విధంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందించే సామాజిక భద్రత పింఛన్లను మరో కొత్త విధానంలో తీసుకురాబోతుంది మన కూటమి ప్రభుత్వం. 6-7 నెలలకు ఒక్కసారి కొత్త పింఛన్లను మంజూరు చేసే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోయిన వెంటనే భార్యకు ఆ నెలలోని పింఛన్ పంపిణీ చేసే విధంగా స్పౌస్ పింఛన్ను తీసుకురావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,402 మంది అయితే ఉన్నారు అన్నమాట. సో వీరందరూ 31వ తేదీలోపు ఈకేవైసీ అప్డేట్ చేసుకొని ఉంటే 31వ తేదీన వీళ్ళకి పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఎవరైతే నవంబర్ నెలలో అప్లై చేసుకున్నారో వారి లిస్టు సచివాలయంకి వచ్చింది. అందరూ అలర్ట్ అయ్యి ఈకేవైసీ చేసుకోండి. మీరు ఈ నెల 31వ తేదీ పింఛన్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి న్యూ ఇయర్ గిఫ్ట్గా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లు ఒకరోజు ముందుగానే అంటే ఈ నెల 31వ తేదీని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 1వ తేదీ ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పింఛను పంపిణీ తేదీని మార్పు చేయాలని సచివాలయ ఉద్యోగస్తుల సంఘ అధికారుల ఈ యొక్క రిక్వెస్ట్ కోరడం జరిగింది. ఒక్కరోజు ముందుగానే పంపిణీ చేయవచ్చని ప్రభుత్వం నిన్నటి రోజున ఒక మెమో జారీ చేసింది. సో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 63.75 లక్షల మంది పింఛన్లు పంపిణీకి డబ్బులు అయితే 30వ తేదీన బ్యాంకు ఖాతాకు జమ అవుతాయి. అక్కడ నుంచి అధికారులు ఆ అమౌంట్ తీసుకొని సచివాలయ వారీగా మీకు 31వ తేదీన పింఛన్లు పంపిణీ చేస్తారు. కాబట్టి ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు మిస్ కాకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.